హలో అండి, వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం. కథలోకి వెళ్ళే ముందు ఈ కథ నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. సమయం ఉదయం 5 గంటలు. ఆదిత్యకు అసలు రాత్రి నిద్ర పడితే ఒట్టు. ఎప్పుడు తెల్లారుతుందా, మళ్ళీ అక్కడకు వెళ్ళి అలేఖ్యను ఎప్పుడు చూసుకుందామా అని ఎదురు చూస్తూ కలలు కంటూ కాలక్షేపం చేసేశాడు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ కాసేపు కోడికునికైతే వేసేశాడు. అంత ఆలస్యంగా పడుకున్నప్పటికీ ఉదయం 5 అవ్వకుండానే మెలకువ వచ్చేసింది. ఇక వెంటనే ఒక్క క్షణం కూడా ఆగకుండా తన పనులన్నీ గబగబా పూర్తి చేసేసుకుని కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చాడో లేదో చాలా హుషారుగా ఆంటీ, అంకుల్ అని పిలుస్తున్నాడు. పరంధామయ్య బయట నూతి దగ్గర నీళ్లు తోడుతున్నారు. దుర్గ అయితే అప్పుడే స్నానం పూర్తి చేసుకుని వాకిట్లో రాలిన పారిజాతాలు ఏరుతుంది. ఆదిత్య మాట విన్న పరంధామయ్య, అబ్బో, అప్పుడే ఆదిత్య లెగిసిపోయినట్లున్నాడు దుర్గా, నా ప్రాణాలు తీయడానికి. వెళ్ళి కాఫీ తాగుతాడేమో అడుగు, ఆ పువ్వులు నేను తీస్తాలే అని కాస్త నిట్టూర్పుగా అంటారు పరంధామయ్య. మీరు ఊరికే గాబరా పడిపోకండి. ఆ దేవుడి దయవల్ల ఆదిత్యకు టీ కాఫీ అలవాట్లేమీ లేవులేండి. లెగిసిన వెంటనే వాటి కోసం గిలగిలలాడిపోవడానికి. ఆ అలవాటే ఉంటే మనకులాగా లెగిసిన వెంటనే అది పొట్టలో పడే వరకు కుదురుండదు అంటూ నెమ్మదిగా పైకి లెగుస్తుంది దుర్గా. అవి లేకపోతే లేకపోయాయిలే, కనీసం టిఫిన్ అయినా చేస్తాడు కదా, వెళ్ళి పని చూడు అని పరంధామయ్య అంటుండగా ఆదిత్య వీళ్ళ కోసం బయటకు వస్తాడు. కంగారు పడకండి అంకుల్, నేను 8 అయ్యే వరకు ఏమీ తినను తాగను. ఆంటీ, మీరు నా కోసం ఏం కంగారు పడద్దు. మీరు ఎప్పుడు ఎలా మీ పని చేసుకుంటారో అలాగే చేసుకోండి. నేను అలా కాసేపు బయట తిరిగి వస్తాను అనేసరికి ఇద్దరూ ఒక్కసారే ఆదిత్య వైపు తిరుగుతారు. ఆదిత్య ఆ రోజు గుడి విగ్రహ ప్రతిష్ఠ రోజు కట్టుకున్న తెల్లని పంచెలో కనిపిస్తాడు. ఇద్దరూ ఆదిత్య వైపు కన్నార్పకుండా చూస్తూనే, ఇదేంటి ఆదిత్య పొద్దు పొద్దుటే ఇంత అందంగా ముస్తాబైపోయాడు, అలేఖ్య కోసమే అయ్యుంటుంది అని వాళ్ళలో వాళ్ళే మనసులో అనుకుంటున్నారు. ఆంటీ, ఏంటి అలా చూస్తున్నారు అడుగుతాడు ఆదిత్య. ఏం లేదాదిత్య, సరే నువ్వెళ్ళు, నువ్వెప్పుడు ఈ ఊరు చూడలేదు కదా అంటుంది దుర్గా. వచ్చేటప్పుడు తిరిగి ఇంటికే వస్తావా, దారి తప్పి ఎటైనా వెళ్ళిపోతావా అని నవ్వుతూ అడుగుతున్నారు పరంధామయ్య. అదేంటి అంకుల్, మీరు కూడా వస్తున్నారు కదా, దారెందుకు తప్పుతాను అంటాడు ఆదిత్య. నేనెందుకు ఆదిత్య, మర్చిపోయారా అంకుల్, రాత్రి మనం ఏం మాట్లాడుకున్నాం అంటాడు ఆదిత్య. ఏం మాట్లాడుకున్నాం ఆదిత్య అంటూ పైకి చూస్తూ ఆలోచనలో పడ్డారు పరంధామయ్య. అదే అంకుల్, అలేఖ్యను గుడికి తీసుకువస్తానని మాటిచ్చారు కదా. ఒక్కసారే పరంధామయ్యకు రాత్రి జరిగినవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఉలిక్కిపడి, నేనెక్కడిచ్చాను ఆదిత్య, నువ్వే కదా బలవంతంగా తీసుకున్నావు అంటారు. ఎలాగైతేనేమంకుల్, మాట అయితే ఇచ్చారుగా, పదండి వెళ్దాం అంటాడు. ఏంటి ఆరవకుండానే, అలేఖ్య లెగాల వద్దా? ఎలాగో కాసేపుంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడే అలేఖ్యను నీతో మాట్లాడమని ఏదోలా బ్రతిమాల్తాన్లే అంటారు పరంధామయ్య. వాళ్ళింట్లోనా? ఆశ్చర్యంగా చూస్తాడు ఆదిత్య. అవును ఆదిత్య, ఎక్కడైతే ఏంటి, నువ్వు నీ తప్పులని క్షమించమని అడగడానికే కదా. అక్కడైతే అలేఖ్యతో మనస్ఫూర్తిగా మాట్లాడలేనేమో అంకుల్. మనస్ఫూర్తిగా అంటే ఏం మాట్లాడేస్తావు ఆదిత్య, క్షమించమని అడుగుతానికి ఎక్కడైతే ఏంటి అని పరంధామయ్య ఆదిత్యను ఆరా తీస్తున్నట్లు ప్రశ్నలు వేసేసరికి, అదే అంకుల్, అప్పుడు ప్రయాణం హడావిడిలో వాళ్ళందరూ ఉండగా నాకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, ఒకసారి మీరే ఆలోచించండి, నేను అలేఖ్యతో ఫ్రీగా మాట్లాడలేను కదా అంటాడు. వెంటనే దుర్గా, అది నిజమే కదండి, ఆ హడావిడిలో ఏం మాట్లాడుకుంటారు ఇద్దరు, పైగా మీరందరూ ఉంటే ఆదిత్య మనస్ఫూర్తిగా అలేఖ్యను క్షమించమని అడగలేడేమో అని చెప్పేసరికి, అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అని ఇంకా నీళ్లు తోడుతూనే ఉన్నారు పరంధామయ్య. అవును ఆదిత్య, నీ మనసులో ఏముందో అది చెప్పకుండా ఇలా నాంచితే ఎలా అని దుర్గా అనేసరికి, అదే ఆంటీ, ఇప్పుడు నేను గుడికి వెళ్తాను,
అంకుల్ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మావయ్య గారిని ఎలాగైనా ఒప్పించి అలేఖ్యను గుడికి తీసుకువస్తే అలేఖ్యతో నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పేస్తాను. ఆ మాటకు మళ్ళీ పరంధామయ్య, ఏం చెప్తావు ఆదిత్య అని అడుగుతారు. అబ్బా, వాళ్ళ ఆవిడతో ఏదో ఒకటి చెప్పుకుంటాడు, మధ్యలో మీకు నాకు నొప్పేంటి అంటుంది దుర్గా. దుర్గా అలా అనేసరికి ఆదిత్య ముఖం వెలిగిపోతుంది. అంత తేలిగ్గా చెప్పేస్తున్నావేంటే? అలేఖ్య హెడ్ మాస్టర్ కూతురని మర్చిపోతున్నావేమో. నీ తమ్ముడు అంత తేలిగ్గా అలేఖ్యను ఆదిత్యతో మాట్లాడడానికి ఒప్పుకుంటాడా అంటారు పరంధామయ్య. మా తమ్ముడు అంత కోపిష్టోడేం కాదు. ఆదిత్య చేసిన పనులకి కాస్త విసిగిపోయాడే తప్ప, లేకపోతే కూతురు అల్లుడు మాట్లాడుకుంటానంటే ఎందుకు వద్దంటాడు అంటుంది. అదే కదా నేను చెప్పేది. నిన్న నేను వాడు ఎంతలా బయటపడతాడని ఎదురు చూసినా ఏమీ ఎరగనట్లు ముఖాన్ని మాడిపోయిన పెనంలా పెట్టాడే తప్ప కొంచెం కూడా బయటపడలేదు నీ తమ్ముడు అంటారు పరంధామయ్య. సర్లేండి, మీకన్నీ అనుమానాలే. నిన్న రాత్రే కదా అన్నీ వివరంగా మాట్లాడుకున్నాము. అయినా మళ్ళీ మొదటికి వస్తారేంటి మీరు? ముందు మీరిద్దరూ వెళ్ళండి. నేను ఈలోపు పరశురాం రోహిణీలకు ఏదో ఒకటి నచ్చ చెప్పి అలేఖ్యను గుడికి పంపమని చెబుతాను అంటుంది దుర్గా. థ్యాంక్స్ ఆంటీ, కనీసం మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు అంటాడు ఆదిత్య. మేమెప్పుడూ నీ బాధను అర్థం చేసుకుంటూనే ఉన్నాం ఆదిత్య. నువ్వే ఎవరి బాధను అర్థం చేసుకోకుండా నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టావు అంటుంది దుర్గా. ఆంటీ వద్దు, మళ్ళీ అవేమీ గుర్తు చెయ్యొద్దు ప్లీజ్ అని బ్రతిమాలతాడు ఆదిత్య. సర్లే, ముందు వెళ్ళండి అనగానే ఆదిత్య వెలిగిపోతున్న ముఖంతో పరంధామయ్య వైపు చూస్తారు. పరంధామయ్య చేతిలో ఉన్న బకెట్ పక్కన పడేసి ఇక తప్పదన్నట్లు అక్కడ ఉన్న టవల్ తీసుకుని భుజం మీద వేసుకుని ఆదిత్యతో ముందుకు అడుగేస్తారు. ఇంతలో దుర్గ ఒక్కసారే, ఆదిత్య, ఇంకో విషయం, అక్కడ అలేఖ్య నిన్ను ఏమైనా అన్నా కూడా నువ్వేమీ తన మీద కోపడవు కదా అని కొంచెం గట్టిగా అనగానే ఒక్కసారే కళ్ళను పెద్దవి చేసి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి దుర్గ వైపు చూస్తాడు ఆదిత్య. అదే ఆదిత్య, ఇది వరకు కోపడ్డట్లు విసుక్కున్నట్లు ఇప్పుడు కూడా తనను ఏదైనా అంటే మళ్ళీ నీ ముఖం జన్మలో చూడదు అలేఖ్య. అసలే ఆ పిల్లకు ఆత్మాభిమానం ఎక్కువ. అప్పుడు మేం చేయగలిగింది కూడా ఏముండదు అని మళ్ళీ దుర్గా అనేసరికి, ఏం మాట్లాడుతున్నారంటే? నాకంత సీన్ లేదిప్పుడు. అప్పుడు అలా ప్రవర్తించి చచ్చాను కాబట్టే ఇప్పుడు ఇన్ని పాటలు పడుతున్నాను. లేకపోతే నా భార్యతో నేను మాట్లాడడానికి మీ అందరినీ బ్రతిమాలుకోవడం ఎందుకు? నా కర్మ కాకపోతే అని నెమ్మదిగా తల ఊపుతూ అంటాడు. వెంటనే పరంధామయ్య ఆదిత్య భుజంపై చేయి వేసి, ఆదిత్య, మర్చిపోయావేమో, అలేఖ్య ఇప్పుడు నీ భార్య కాదు, తనకు డివర్స్ ఇచ్చిన సంగతి మర్చిపోయావా అంటారు మళ్ళీ. వామ్మో, రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్లు ఇంతలా బ్రతిమాలుకున్నాక కూడా మీరు మళ్ళీ డివర్స్ అంటున్నారంటే మీరందరూ నాతో కావాలనే ఆడుకుంటున్నారని నాకు అర్థమవుతుంది అంకుల్. దయచేసి అలేఖ్య దగ్గర మాత్రం డివర్స్ అన్న పదం ఎత్తకండే ప్లీజ్ అని రెండు చేతులు జోడించి దీనంగా అడుగుతాడు. అది చూసిన పరంధామయ్య దుర్గలు ఇద్దరూ నవ్వుకుంటారు. వెంటనే పరంధామయ్య నవ్వుతూ ఆదిత్య భుజంపై గట్టిగా చరిచి, మా కళ్ళ ముందు పుట్టి పెరిగినోడివి నువ్వే మాతో ఆడుకున్నప్పుడు మేము నీతో ఆడుకోలేమా? ఇంకా ఇప్పుడేముంది, ముందు ముందు నువ్వే చూస్తావుగా, పద అంటారు పరంధామయ్య. ఆ మాటకు ఒక్కసారే ఆదిత్య ఆశ్చర్యంగా నోరు తెరిచి, అర్థమవుతుంది అంకుల్, అర్థమవుతుంది. నేను నా భార్యను మళ్ళీ పెళ్లి చేసుకునేలోపు మీ అందరూ నాతో ఎన్ని ఆటలు ఆడుకుంటారో అన్నీ అర్థమవుతున్నాయి. కానీ ఏం చెయ్యగలను? ఏం చేసే అవకాశం నాకు లేదు. మీరు చేసినవన్నీ భరించడం తప్ప. పదండి అని దీనంగా అంటూ ముందుకు అడుగేస్తాడు. అలా వాళ్ళిద్దరూ గుడికి బయలుదేరతారు. ఇంకో పక్క దుర్గ కూడా గబగబా లోపలికి వెళ్ళి పరశురాం రోహిణీలకు ఇక్కడ జరిగినవన్నీ చెప్పి అలేఖ్యను ఆదిత్యతో ఒక్కసారి మాట్లాడేలా చేస్తే అందరూ కలలు కన్న విధంగా ఆదిత్య అలేఖ్యలు మళ్ళీ ఒక్కటవుతారని దుర్గ నచ్చ చెప్పేసరికి ఇన్నాళ్ళు ఏదైతే జరగాలని కోరుకున్నారో అది జరగడానికి ఇప్పుడు పునాదులు పడుతున్నాయని అనుకుంటారు రోహిణి పరశురాంలు.
కూతురి జీవితం బాగుపడుతుందంటే ఇక ఏ తల్లిదండ్రులు మాత్రం ఎలా కాదంటారు? వెంటనే సరేనని ఒప్పుకుంటారు. కానీ ఎటు వచ్చినా అలేఖ్య మాత్రం తనతో మాట్లాడడానికి ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా అని పరశురాం ఆందోళనలో ఉన్నారు. కాసేపటి తర్వాత ఆదిత్య గుడిలో అలేఖ్యను చూడడం కోసం చాలా సంతోషంగా ఎదురుచూస్తున్నాడు. పరంధామయ్య పరశురాంని ఒప్పించి అలేఖ్యను గుడికి తీసుకురావడం కోసం వాళ్ళింటికి వెళ్ళారు. పరశురాంని ఎలాగో బ్రతిమాలుకుని గుడికి తీసుకురావడానికి ఒప్పించారు. పరశురాం పరంధామయ్యలు అలేఖ్యను కూడా బలవంతంగా ఒప్పించి గుడి దగ్గరకు తీసుకువస్తున్నారు. మనసులో సంగతి పక్కన పెడితే అలేఖ్య ఆదిత్యపై ఇంకా కోపంగానే పైకి కనిపిస్తుంది. కానీ పరంధామయ్య మాట కాదనలేక ఆదిత్యతో మాట్లాడడానికి ఒప్పుకుంది. ఆదిత్య అలేఖ్య రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అలేఖ్య, పరశురాం, పరంధామయ్యలు ముగ్గురు రావడం కనిపిస్తారు. పక్కనే ఉన్న గుడి దగ్గరకు రావడానికి కూడా ఇంతమంది తోడవసరమా అని నిట్టూర్చుకుంటాడు ఆదిత్య. అలేఖ్యకు మాత్రం గుండెల్లో దడ మొదలైంది. తల దించుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. ఆదిత్య అలేఖ్య వైపే రెప్ప వేయకుండా చూస్తున్నాడు. కానీ అలేఖ్య తల కూడా పైకి ఎత్తకుండా నెమ్మదిగా వస్తుంది. ముగ్గురు ఆదిత్య దగ్గరకు వచ్చిన తర్వాత, ఆదిత్య, అలేఖ్యను తీసుకువచ్చాను. తొందరగా నువ్వు మాట్లాడాల్సినవి మాట్లాడితే వెళ్ళిపోవచ్చు అంటారు పరంధామయ్య. సరే అంకుల్, మీరు కొంచెం పక్కకు వెళితే నేను అలేఖ్యతో పర్సనల్గా మాట్లాడాలి అంటాడు ఆదిత్య. పరశురాం వెంటనే, క్షమించమని అడగడానికి మనం పక్కకు వెళ్ళాల్సిన అవసరమేముంది పరం అంటారు కాస్త గంభీరాన్ని ప్రదర్శిస్తూ. అవును ఆదిత్య, నువ్వు క్షమించమనే కదా అడుగుతావు, దానికి సిగ్గెందుకు? తొందరగా క్షమించమని అడిగేయ్, మేం వెళ్ళిపోతాం అంటారు పరంధామయ్య కూడా. అలేఖ్య మాత్రం ఆదిత్య వైపు కాకుండా వేరే పక్కకు తిరిగి తల వంచుకుని మౌనంగా నుంచుంటుంది. ఆదిత్య వాళ్ళ ముందు మాట్లాడడానికి కాస్త సిగ్గనిపించి, పోనీ కాస్త దూరం జరిగితే నేను అలేఖ్యతో చెప్పాలనుకున్నది చెప్పగలను, అంతేకాని మీ ముందు మాట్లాడమంటే ఎలాగంకుల్? మాట్లాడడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అంటాడు మళ్ళీ. పరశురాం, పరంధామయ్యలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అది నిజమేనన్నట్లు తల ఊపి వీళ్ళ మాటలు వినిపించకుండా దూరంగా జరిగి వీళ్ళ వైపే చూస్తూ ఉంటారు. అలేఖ్య ఏం మాట్లాడకుండా అటువైపే తిరిగి నుంచుంది. ఆదిత్య అలేఖ్యని చూస్తూ, మేడం, కాస్త ఇటు తిరుగుతారా అంటాడు. అలేఖ్యలో ఏదో తెలియని బిడియం. ఆ టెన్షన్లోనే నెమ్మదిగా ఆదిత్య వైపు తిరుగుతుంది. కానీ ఆదిత్య వైపు మాత్రం చూడలేకపోతుంది. ఇంకా తన చూపులు నేలనే చూస్తున్నాయి. ఇన్నాళ్ళు ఎలాగో నీ చందమామ లాంటి ముఖాన్ని చూసే అదృష్టం కోల్పోయాను. కనీసం ఇప్పుడైనా ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించాలేఖ్యా అని ఆదిత్య అలేఖ్య వైపు సూటిగా చూస్తూ అడిగేస్తాడు. ఎప్పుడు ఆదిత్యను అలా చూడని అలేఖ్య కాస్త వణుకుతున్న కంఠంతో, సార్, మీరు క్షమించమని అడిగితే నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. అలేఖ్య కళ్ళలో, మాటల్లో భయం ఆదిత్యకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫోన్లో మాట్లాడిన అలేఖ్యకు ఈ అలేఖ్యకు చాలా తేడా కనిపించింది. వెంటనే అలేఖ్యలో భయాన్ని పోగొట్టాలనుకుని, అలేఖ్య, మీ ద్వారపాలకులు ఇంకా ఇక్కడే ఉంటారా? ఇంకో పనేం లేనట్లు వాళ్ళ ఏకాగ్రత అంతా మన మీదే పెట్టారేంటి అంటాడు ఆదిత్య. అలేఖ్యకు వెంటనే బుర్ర వెలగక, ద్వారపాలకులెవరు అంటుంది. ఇంకెవరు, నా ముద్దుల మావయ్యలు అంటాడు ఆదిత్య. వాళ్ళ నాన్నని ద్వారపాలకుడు అనేసరికి చాలా కోపం వచ్చేస్తుంది అలేఖ్యకు. అప్పటి వరకు తల వంచుకునే ఉన్న అలేఖ్య అమాంతం ఆదిత్య వైపు కోపంగా చూస్తూ, మా నాన్నను కానీ అంకుల్ని కానీ ఏమన్నా అంటే మర్యాదగా ఉండదు మీకు. నిన్నటి వరకు మీరు అన్న మాటలు పడ్డానంటే అది కేవలం మీకు నాకు మధ్య ఉన్న బంధానికి తలవంచి, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళొచ్చి ఏది పడితే అది వాగితే ఊరుకునేంత అమాయకురాలనేం కాదు. ఇక మీరు వెళ్ళొచ్చు అని కోపంలో చాలా మాటలు అనేస్తుంది. ఆదిత్య మాత్రం అలేఖ్య ఏం మాట్లాడుతుందో పట్టించుకోకుండా అలేఖ్య వైపే చూస్తూ ఉన్నాడు.
తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.